దేశవ్యాప్తంగా 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పిల్లలు, పెద్దలు అందరూ జాతీయ పతాక ఆవిష్కరణల్లో పాల్గొంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట వేదికగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. వరుసగా 11వసారి ఆయన ప్రతిష్టాత్మక ఎర్రకోటపై జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆహార్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మోదీ తెల్లటి కుర్తా, చుడీదార్, లేత నీలం రంగు బంద్గాల జాకెట్ ధరించారు. ముఖ్యంగా ప్రధాని మోదీ రాజస్థానీ లెహరియా ప్రింట్ తలపాగా ధరించి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. స్వాతంత్ర్య దినోత్సవం నాడు వైవిధ్యభరితమైన ప్రత్యేక తలపాగాలను ధరించే సంప్రదాయాన్ని ప్రధాని మోదీ ఈసారి కూడా కొనసాగించారు. ఇవాళ ధరించిన తలపాగా నారింజ, పసుపు, ఆకుపచ్చ రంగుల్లో ఉంది. రాజస్థాన్కు చెందిన సాంప్రదాయ టెక్స్టైల్ టెక్నిక్తో దీనిని తయారు చేశారు. ఈ లెహరియా డిజైన్ను తారెడారిలో కనిపించే న్యాచురల్ వీవ్ నమూనా నుంచి ప్రేరణగా తీసుకుని తయారు చేశారు. ఇక గతేడాది స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం సందర్భంగా ప్రధాని మోదీ పసుపు, ఆకుపచ్చ, ఎరుపు రంగుల కలయికతో తయారు చేసిన రాజస్థానీ బంధాని ప్రింట్ తలపాగాను ధరించారు. ఇదిలా ఉంటే ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ కీలక సందేశం ఇచ్చారు. స్వాతంత్ర్య సమరయోధులకు దేశం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని, వారి త్యాగాలను స్మరించుకునే రోజు ఇది అన్నారు. 20వ శతాబ్దపు తొలినాళ్లలో 40 కోట్ల మంది భారతీయులు ఒక్కతాటిపైకి వచ్చి దేశం నుంచి బ్రిటిష్ పాలనను తరిమికొట్టారు. అప్పుడు 40 కోట్ల మంది జనాభా ఉన్నారు. నేడు మనం 140 కోట్ల మంది జనాభా ఉన్నామన్నారు. 40 కోట్ల మంది ఆనాడు కష్టమైన పనిని సాధించి చూపారు. నేడు 140 కోట్ల మంది మన దేశాన్ని ముందుకు నడిపించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.